గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆస్ట్రేలియాలో అమ్మకుచ్చి. ఈరోజు మాత్రం ఎస్పెషల్లీ ఈ వీడియో అమ్మకుచ్చిస్కే అండి. ఎందుకంటే పెళ్ళికి ముందు మార్నింగ్ 10 11 లేస్తాము. అలా లేసినా కానీ మన మదర్స్ మన కోసం వేడివేడిగా అప్పటికప్పుడు టిఫిన్ చేస్తారు. వాళ్ళు చేసి తిన్నా కానీ అది ఆపేసి మళ్ళీ మన కోసం స్పెషల్గా వేడిగా తింటారు పిల్లలు అనేసి మళ్ళీ చేస్తారు. మా మదర్ అయితే అసలు నేను మ్యారేజ్కి ముందు జాబ్ చేసేదాన్ని. ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అంటే నైట్ 12-1 వరకు చేసేదాన్ని. 1 అంటే 1:30కి అలా పడుకొని మార్నింగ్ 10కి 11కి, నేను జాబ్ చేయకముందు కూడా అంతే 11కో 10కో లేసేదాన్ని అనుకోండి, అది వేరే విషయం. బట్ 10కి లేసినా కానీ మా మదర్ నా కోసం వేడివేడిగా తింటుందనేసి నేను బ్రష్ చేసి వచ్చేలోపు నాకు మళ్ళీ వేడివేడిగా టిఫిన్ చేసి పెట్టేది. అంతేకాదండి, మమ్మీ నాకు బోర్ కొడుతుందంటే ఏమైనా చేసి పెట్టాలా, స్నాక్స్ చేయనా, అది చేయనా, ఇది చేయనా అనేసి 10 మినిట్స్లో నాకు ఇష్టమైన స్నాక్ పకోడీ కానీ ఏదో ఒకటి చేసి పెడుతుందండి. అప్పటికప్పుడు ఎలా వస్తాయో ఏమో, మరి బిడ్డ మీద ప్రేమతో వస్తాయో ఏమో అంత ఫాస్ట్గా థాట్స్. నేనైతే మా హస్బెండ్కి ఏదైనా చేయాలంటే 1 వీక్ ముందు నుంచి ఆలోచిస్తాను కదండి. ఎప్పుడైనా వర్క్ బిజీలో మనం తినకుండా వర్క్ చేస్తున్నా కానీ మా మదరే కాదు, ఎవరి మదర్స్ అయినా వచ్చి తినేదాకా వదలరు కదా, అవసరమైతే తినిపిస్తారు కూడా. నాకైతే మా మదర్ తినిపిస్తేనే ఎక్కువ తినేదాన్నేమో నేను. అంత బాగా చూసుకుంటారు మదర్స్, అంత అమ్మకుచ్చిలా పెరుగుతాం అసలు పెళ్ళికి ముందు. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ అలా ఉండదు. మార్నింగ్ 6కో 5కో లేస్తాము. లేచి హస్బెండ్ ఆఫీస్కి వెళ్తారు కాబట్టి టిఫిన్ బాక్స్లు, లంచ్ బాక్స్లు అన్నీ ప్రిపేర్ చేస్తాము. అలా అని ఏదో విసుకుతూ ఏదో బరువుగా అనుకోము, ఇష్టంగా చేస్తాము మన హస్బెండ్ మీద ప్రేమతో. సో నాకు ఇదంతా చేస్తున్నప్పుడు ఒక థాట్ వచ్చింది సడన్గా. 1 ఇయర్ ఒక పర్సన్ పరిచయం అయ్యి 6 months 1 year పరిచయం అయిన హస్బెండ్ మీద ఇంత ప్రేమ వస్తుంది మనకి. మరి మన మదర్స్ 23 years 24 years మనని పెంచారు కదా, వాళ్ళకి ఎంత ప్రేమ ఉంటే మనకు అలా అడిగినవన్నీ చేసి పెట్టడము, మా అమ్మ ఇది తింటుంది అది తింటుంది అని ఇష్టంగా చేసి పెట్టడము. అసలు నిజంగా తలుచుకుంటేనే అమ్మ ప్రేమ నిజంగా ఎక్కడ దొరకదేమో. అసలు అమ్మ ప్రేమ, అమ్మ ఫుడ్ అవన్నీ వేరే అండి. అసలు మన వల్ల అసలు మనం అమ్మ అయితే తప్ప మనకి ఆ ఆతృత, ఆ ప్రేమ అవన్నీ తెలియదేమో. మదర్స్కి ఎంత ఉంటుందంటే, పిల్లలు అబ్రాడ్ వెళ్ళారో అక్కడ వెళ్ళారో ఎక్కడైనా జర్నీ చేసినా కానీ అమ్మో మా పాప ఏం తింటుందో, మా అబ్బాయి ఏం తింటున్నాడో, ఇది చేసి పెడదాము, ఇది తీసుకెళ్ళు. నేనైతే ఇంటికి ఎప్పుడు వచ్చినా కానీ మా మమ్మీ ఆ ఫ్రై చేస్తాను తీసుకెళ్ళు, ఈ కర్రీ చేస్తాను, ఈ స్వీట్స్ తీసుకెళ్ళు, ఇది తిను అది తిను అని మొత్తం లగేజ్ అంతా ఫుడ్తోనే నింపేసేది. నేను ఆస్ట్రేలియా వచ్చేటప్పుడు కూడా అంతే, మొత్తం ఫుడ్. నేను వంట ఎలా చేసుకుంటానో ఏమో, మంచిగా తిననో అనేసి మొత్తం పొడులు, కారాలు, ఫుడ్, ఓ మై గాడ్ వాట్ నాట్ అనిపించింది నాకు. అంత ఫుడ్ మొత్తం నా లగేజ్లో సగం మా మమ్మీ ఫుడ్ పెట్టి పంపించింది. నిజంగా అండి, అసలు ఇంత అమ్మకుచ్చిలము పెరిగి ఇప్పుడు పెళ్ళి తర్వాత నిజంగా ఆ స్టేజ్ని నేను చాలా మిస్ అవుతున్నాను. నాకైతే ఎప్పుడెప్పుడు ఇండియా వెళ్ళాలా, ఎప్పుడెప్పుడు మా మమ్మీతో మంచిగా వండించుకొని తినాలా ఉంది. బట్ నాకు ఒకటి అనిపించింది, మనం ఇంత లవ్ చేస్తూ ఇలా మన హస్బెండ్స్కి ఇలా పెడుతున్నాం కదా, ఒక్కసారి మన మదర్స్కి కూడా మనం ఇంతే కేరింగ్గా చేసి పెడితే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో కదా. మీలో ఎంతమంది మీ మదర్స్ని మిస్ అవుతున్నారు? Comment on, let me know.